ఒక తల్లి జీవితంలో రెండో పెళ్లి అనే పాయింట్ని మన సినిమాల్లో చాలా తక్కువగా టచ్ చేశారు. అదే పాయింట్తో వచ్చిన సినిమానే 100 దేవుళ్ళు. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మూవీ బేసిక్ స్టోరీలైన్ చూసుకుంటే, ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేసిన ఒక తల్లి తన జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని అనుకుంటుంది. కాని తన కొడుకు మాత్రం దానికి ఒప్పుకోడు. ఆ తర్వాత జరిగే సంఘటనలే ఈ సినిమా స్టోరీ. నిజం చెప్పాలంటే ఈ సినిమా చూశాక నాకు ఓకే బావుంది అన్న ఫీలింగ్ వచ్చింది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, మరికొన్ని సీన్స్ మాత్రం ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది అనిపించింది. ఇక సినిమాలో అందరికంటే ముందు మాట్లాడుకోవాల్సింది స్వాసిక గురించి. స్వాసిక పర్ఫార్మెన్స్ అయితే మూవీకే హైలైట్ అని చెప్పొచ్చు. తల్లి క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా కనిపించింది. ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా బాగా చేసింది. కొన్ని చోట్ల నిజంగా మన ఇంట్లో జరిగే సంఘటనలు చూస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక విజయ్ ఆంటోనీ ఎంట్రీ మాత్రం సెకండ్ హాఫ్కి మంచి బూస్ట్ ఇచ్చింది. అప్పటి వరకు కొంచెం స్లోగా వెళ్తున్న సినిమా ఆయన వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. స్వాసిక, విజయ్ ఆంటోనీ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ సినిమాకి పెద్ద ప్రాబ్లం పేసింగ్. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఒకే పాయింట్ని మళ్లీ మళ్లీ చూపిస్తున్నట్టు అనిపించింది. కొన్ని సీన్స్ కట్ చేసినా కూడా సినిమా మీద పెద్ద ఎఫెక్ట్ ఉండేది కాదు. అలాగే డైరెక్టర్ దగ్గర మంచి ఎమోషనల్ పాయింట్ ఉంది, కానీ ఆ ఎమోషన్ని ఇంకాస్త స్ట్రాంగ్గా చూపించే ఛాన్స్ ఉండి కూడా పూర్తిగా వాడుకోలేకపోయినట్టు అనిపించింది. మధ్యలో వచ్చే కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. టెక్నికల్ విషయాలకు వస్తే కెమెరా వర్క్ బావుంది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా న్యాచురల్గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. ఫైనల్గా చెప్పాలంటే 100 దేవుళ్ళు సినిమా ఒక్కసారి ట్రై చేయొచ్చు. స్వాసిక పర్ఫార్మెన్స్, విజయ్ ఆంటోనీ సెకండ్ హాఫ్ ఎంట్రీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ బాగుంది, తప్పకుండా ఒక్కసారైతే చూడొచ్చు.